Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఆల్రెడీ మన ఛానల్లో గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది చెప్తాను అని చెప్పేసి ఆల్రెడీ మనము డిస్కషన్ చేసుకొని ఉన్నాము. సో దాని ప్రకారంగానే నెంబర్ సిస్టమ్ బేసిక్స్, కాన్సెప్ట్స్ అండ్ ప్రీవియస్లో అడిగిన బిట్స్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి కూడా డిస్కషన్ చేసుకొని ఉన్నాం కొన్ని ప్రాబ్లమ్స్ దగ్గర. సో మీకు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, డీటెయిల్గా వీడియో చేయండి అంటే చేస్తాను. సో నార్మల్గా ఈజీ టాపిక్ కదా అని చెప్పేసి సింప్లిఫికేషన్స్కి వెళ్తున్నాను. లేదు సార్ మాకు ఆ టాపిక్ కూడా చెప్పండి అంటే మాత్రం కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. సింప్లిఫికేషన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, ఖచ్చితంగా అడిగినటువంటి బిట్ అనమాట. సో తప్పకుండా బేసిక్ లెవెల్ నుంచి వెళ్తాను. మీరు ఎప్పుడు వినని టెక్నిక్స్తో ఈ వీడియో ఉండబోతుంది. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి. ఈ సింప్లిఫికేషన్లో మనము మెయిన్గా తెలుసుకోవాల్సింది బాడ్మస్, వి బాడ్మస్ గురించి. బాడ్మస్ అండ్ వి బాడ్మస్, వీటి గురించి తప్పకుండా మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. ఏంటి సార్ ఈ బాడ్మస్, వి బాడ్మస్ అంటే? ఈ రూల్స్ మీద మనకి సింప్లిఫికేషన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సింప్లిఫికేషన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేయాలి అంటే ఫస్ట్ మనకి వీటి గురించి మినిమం ఐడియా అనేది ఉండాలి. సో ఇక్కడ బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే ఇక్కడ డివిజను, మల్టిప్లికేషను, మైనస్ అండ్ డివైడెడ్ బై ఇలా నెంబర్ ఆఫ్గా వస్తూనే ఉంటాయి వరుసగా. అయితే దాంట్లో ఫస్ట్ మనము ఏ సింబల్కి ప్రయారిటీ ఇచ్చి సాల్వ్ చేయాలి అనేది ఈ రూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇదే ఆర్డర్లో మనము సాల్వ్ అని చేయాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టు మనము చేయకూడదు. నెక్స్ట్ వి బాడ్మస్ రూల్. మరి బాడ్మస్ రూల్కి వి బాడ్మస్ రూల్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఆల్రెడీ ఈ బాడ్మస్ మొత్తం కూడా సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ వి వచ్చేసి వెనక్లం అంటాం. వి అంటే వెనక్లం. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్లో పైన మనకి బార్ అనేది ఇలా వస్తుంది. ఆ బార్ వచ్చినప్పుడు మాత్రము ఈ వి బాడ్మస్ అనే రూల్ని యూజ్ చేస్తాము. బార్ లేకుండా నార్మల్గా ఉంటే మాత్రము ఇలా బాడ్మస్ రూల్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఓ అంటే ఆఫ్, ఓ అంటే ఆఫ్, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అంటే గుణకారమే చేస్తాము అని దాని అర్థం అనమాట. అయితే దానికంటే ముందు మనకి ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు కొంతమందికి బేసిక్ ఐడియా అనేది ఉండదు. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో తెలీదు, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్. సో వీటి గురించి మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే అలవోకగా చెప్పేస్తారు. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ బట్టి పట్టో లేకపోతే వేరే విధంగా గుర్తుపెట్టుకొని ఉంటారు. ఆ బట్టి పట్టే ప్రయత్నంలో ఏం చేస్తారంటే ఒకదాని గురించి అడిగేటప్పుడు ఇంకోటి గుర్తొస్తుంది వాళ్ళకి, అది చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసింది బై హార్ట్ కదా. అందుకోసం ఒక విషయం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా బై హార్ట్ అనేది చెయ్యకూడదు. లాజికల్గా అయినా గుర్తుపెట్టుకోవాలి, లేదా కాన్సెప్ట్ ప్రకారంగా అయినా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ వచ్చేసి మనకి ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ వచ్చేసి మైనస్, మైనస్ ఇంటూ మైనస్ వచ్చేసి ప్లస్. సో ఇవి తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేది మనము ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అయితే అన్ని ఛానల్స్లో ఇవి చెప్పేసి వదిలేస్తారు. కానీ మన ఛానల్లో మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం తప్పకుండా గుర్తుపెట్టుకునే విధంగానే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ ప్లస్ అంటే గుడ్ బాయ్, మైనస్ అంటే బ్యాడ్ బాయ్ అని అనుకోండి. మంచోడు మంచోడితో కలిస్తే మంచేగా జరిగేది, కాబట్టి మంచోడు ప్లస్. మంచోడు వెళ్ళి చెడ్డోడితో కలిశాడు, చెడిపోయాడు అంటే మైనస్. ఈసారి చెడ్డోడే వెళ్ళి మంచోడితో కలిశాడు, ఏ రాయి అయితేనేమి తలపగడు కొట్టుకోవడానికి. సో మనకి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనసే. ఆ తర్వాత లాస్ట్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఇద్దరు చెడ్డవాళ్ళు కలిశారు, అందరూ బాగుపడుతున్నారు, మనమే ఎందుకు ఎలా ఉండిపోయాము, మనం కూడా ఖచ్చితంగా బాగుపడదాం అని చెప్పేసి వాళ్ళు మంచివారుగా మారిపోయారు అంటే ప్లస్. మన ఇంటి దగ్గర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పీరియన్స్ జరిగే ఉంటుంది. ఎవరైనా మన ఫ్రెండ్స్ ఆడుకోవడానికి ఇంటికి వచ్చి మనల్ని పిలిచేటప్పుడు మన పేరెంట్స్ వాడితో అసలు వెళ్ళొద్దు, వాడితో తిరిగితే నువ్వు కూడా చెడిపోతావు అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వాడితో తిరిగితే నువ్వు చెడిపోతావు, అంటే నువ్వు మంచోడు వాడు చెడ్డోడు. సో ఫైనల్ నువ్వు చెడిపోతావు, అంటే ప్లస్ వెళ్ళి మైనస్తో కలిస్తే మైనస్ అయిపోతుంది, ఇదో మైనస్.
ఇంకొంతమంది ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో పంపిస్తారు, ఎందుకంటే వాడు మంచోడే కదా. నువ్వు మంచోడివే మీ పేరెంట్స్ దృష్టిలో, వాడు కూడా మంచోడే, కాబట్టి నువ్వేం చెడిపోవు, బాగుపడతావు. అంటే ప్లస్ వెళ్ళి ప్లస్తో కలిస్తే బాగుపడతాడు, ప్లస్సే. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో డైలీ లైఫ్లో ఇలాంటివి మీరు చూసే ఉంటారు, కానీ ఎక్కడ కూడా ఇలాంటి టెక్నిక్స్తో మీకు చెప్పరు. కానీ మన ఛానల్లో నాన్న స్టూడెంట్స్ కోసం ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేది మనం నీట్గా జాగ్రత్తగా చేసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 70 డివైడెడ్ బై 5 ఇంటూ బ్రాకెట్ 10 మైనస్ 8 డివైడెడ్ బై 2 అండ్ డివైడెడ్ బై 3 అని ఉంది. సో దీంట్లో ఫస్ట్ మనము ప్రయారిటీ ఇవ్వాల్సింది బ్రాకెట్స్కి. ఇందాక మనము చెప్పుకున్నది ఏంటిది, బాడ్మాస్. ఫస్ట్ ఇలాంటి బ్రాకెట్స్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇలాంటి బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవాలి, ఆ తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఆర్డర్ ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ బి బ్రాకెట్స్ అంటే ఎక్కడ ఉంది బ్రాకెట్, ఇక్కడ ఉంది, కాబట్టి ఫస్ట్ వీటి గురించి సాల్వ్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మిగతాది మొత్తం అలాగే రాసుకోవాలి. సో 70 డివైడెడ్ బై 5 ఇంటూ, సో దీని గురించి సాల్వ్ చేసేటప్పుడు 10 మైనస్ 8 డివైడెడ్ బై 2 అని ఉంది. సో ఈ బ్రాకెట్లో మళ్ళీ ఉన్నది -1 ఉంది, డివైడెడ్ బై 1 ఉంది. వీళ్ళిద్దరిలో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, డివిజన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ డి ఉంది కాబట్టి, సో 8 డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో 10 మైనస్ 4 డివైడెడ్ బై 3 అంటే 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 1 2 4 సార్ కాబట్టి. సో 70 డివైడెడ్ బై 5 ఇంటూ, ఇక్కడ మనకి 10 మైనస్ 4 అంటే ఎంత వస్తుందమ్మా, 6 డివైడెడ్ బై 3. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో డివిజన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద ఒక డివిజన్, ఇక్కడ ఒక డివిజన్ అండ్ ఇక్కడ కూడా ఒక డివిజన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే బాడ్మాస్ రూల్లో మల్టిప్లికేషన్ కంటే ముందు మనకి ఏమొస్తుంది, డివిజన్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనము క్యాన్సిలేషన్ చేసుకుంటే 5 టేబుల్తో 70ని డివిజన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 14 ఇంటూ ఇక్కడ 3 1 3 2 సో ఫైనల్గా ఎంత వస్తుంది మనకి, 28 అనేది ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది, 28 ఆన్సర్ వస్తుంది. సో ఎక్కడది 28 అనేది మనకి ఆప్షన్ డి. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇలా సాల్వ్ అనేది ఇలా చేసుకోవాలి, ఈజీగానే ఉంటుంది. ఒక వీడియో చూసి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు లైన్గా సాల్వ్ చేసుకున్నారంటే మాత్రము రిమైనింగ్ వీడియోస్లో నుంచి మీకు తరోగా ప్రాక్టీస్ అనేది ఉంటుంది, కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా చేసే విధంగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లమ్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, సో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, 2 1/3 మైనస్ 5 ప్లస్ 2 మైనస్ 3 కర్లీ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది ప్లస్ 3 1/2. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో బాగా అబ్జర్వ్ చేయండి మీరు, ఇవన్నీ కూడా ప్రీవియస్లో అడిగిన బిట్సే, ఏ ఒక్కటి కూడా మీరు మిస్ చేయొద్దు, ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. సో ఫస్ట్ మనము ప్రయారిటీ ఇవ్వాల్సింది స్మాల్ బ్రాకెట్, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్, ఆ తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నేను ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తున్నా, మిక్స్డ్ భిన్నాన్ని భిన్నంలో కన్వర్ట్ చేస్తున్నా. 3 2s 6 ప్లస్ 1 7 అంటే 7/3 మైనస్ 5 ప్లస్ 2 మైనస్ 3 అంటే ఎంత వస్తుందమ్మా, -1 వస్తుంది. సో ప్లస్ 2 3s 6 ప్లస్ 1 7 7/2 2 3s 6 ప్లస్ 1 7 7/2. ఓకేనా. సో నెక్స్ట్ 7/3 మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్న చూడండి ఒకసారి 5 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. ఇందాకే మనం చెప్పుకున్నాం, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 5 మైనస్ 1, 5 మైనస్ 1 అంటే ఎంతమ్మా, 4 ప్లస్ 7/2 7/2. సో ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బాడ్మాస్ రూల్లో మనము ఏం యూజ్ చేయాలి, బాడ్మాస్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఒకటి ఉంది, ఎడిషన్ ఒకటి ఉంది. సో ఫస్ట్ మనము ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎడిషన్కి, కాబట్టి ఇక్కడ 7/3 ప్లస్ 7/2 అని ఉంది. సో 7/3 ప్లస్ 7/2ని మనము ఎలా చేయాలి, ఎల్సిఎం అనేది చేసుకుంటే 6 అవుతుంది. 2 7s 14 ప్లస్ నెక్స్ట్ 21 వస్తుంది. మొత్తాన్ని మనము యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 35/6 వస్తుంది. 35/6
మైనస్ 4. సో ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 రాసుకోవచ్చమ్మా. సో ఎల్సిఎం చేసుకుంటే మళ్ళీ ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 35 మైనస్ 1 టేబుల్లో 6 టైమ్స్ కదా పోయేది. 6 4 జార్ ఎంత? 24. సో 35లో నుంచి 24 సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 11/6 వస్తుంది. సో 11/6 ఎక్కడుందమ్మా? ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ప్రతిదీ చూసారు, ఆర్డర్లోనే చేస్తున్నాను, ఏది కూడా డైరెక్ట్ స్టెప్ చేయట్లేదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడమ్మా? 63 మైనస్ ఆఫ్ -3. నెక్స్ట్ -2 -8 -4 డివైడెడ్ బై 3 ఆఫ్ 30 కదమ్మా, అది 3 ఆఫ్. సో నెక్స్ట్ 5 ప్లస్ -2 -1. సో బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 63 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్ 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో మొత్తాన్ని సాల్వ్ చేద్దాం. అన్ని మైనస్లే ఉంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి, ఎడిషన్ చేయాలి. కాబట్టి -2 -8 -10 తర్వాత 4 -14 అవుతుంది. డివైడెడ్ బై 3 ఆఫ్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనము ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 5 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది. 2 1 జార్ ఎంత? 2. సో బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇవి ఇంటూ ఫామ్లో ఉన్నాయి, బ్రాకెట్స్ అనేది ఇంటూ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. 2 1 జార్ 2. ఓకేనా? సో నెక్స్ట్ 63 ప్లస్ 3 ఆర్డర్లో రాసుకోవాలమ్మా. -14 డివైడెడ్ బై 3 ఆఫ్ అంటే ఇంటూ అని దాని అర్థం. 5 + 2 అంటే ఎంతమ్మా? 7. సో ఆఫ్ 7. బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏమొస్తుంది? బ్రాకెట్ వస్తుంది, ఆ తర్వాత ఆఫ్ వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఆఫ్ అంటే ఈ రెండింటికి సంబంధించిన మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 63 ప్లస్ 3 ఆఫ్ -14 డివైడెడ్ బై ఎంత వస్తుందమ్మా? 21 వస్తుంది. ఆ తర్వాత బ్రాకెట్ ఉంది కాబట్టి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 63 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? -14 3 జా 42 డివైడెడ్ బై 21. సో ఇక్కడ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ డివిజన్ అని ఉంది. సో దీన్ని డివిజన్ చేసుకోవాలి. సో 63 మైనస్ 42ని 21తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? 21 1 జా 21 2 జా కాబట్టి 2. సో 63లో నుంచి 2 పోతే ఎంత వస్తుందో మనకి? 61 వస్తుంది. సో 61 ఎక్కడుంది మనకి? ఆప్షన్ డి. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మనం ఆర్డర్లో చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చేస్తే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఎవరైతే ఇప్పుడు అనుకుంటూ ఉంటారు కొంతమంది, అసలు మ్యాథ్సే నాకు రాదు అనుకున్న వాళ్ళు మాత్రమే అనుకుంటూ ఉంటారు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. ఫస్టే నువ్వు కమిట్ అయిపోయి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ నువ్వు వదిలేసావనుకో ఇంక ఇప్పటికీ ఎలానే ఉండిపోతావు. సో జాగ్రత్తగా చేసుకుంటూ పోతే మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికి మ్యాథ్స్ అంటే అసలు రాని వాళ్ళకి. నెక్స్ట్ వీడియో మళ్ళీ పార్ట్ 2 ఉంటుంది, సింప్లిఫికేషన్స్. సో ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. సో తరోగా నెక్స్ట్ నువ్వు ఇలా దీని మీద ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీకు వచ్చేస్తుంది. సో మ్యాథ్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా చేసుకుంటూ పోతారనమాట. నువ్వు ఇప్పుడే కదా నేర్చుకోవడము, వెంటనే రావాలంటే ఎట్లా కుదురుతుంది? సో ఎవరు చెప్తున్నా అంటే ఈ మాట, ఎవరైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నారో వాళ్ళు, అంటే వాళ్ళకి అసలు మ్యాథ్స్ గురించి ఏమీ లేదు నాలెడ్జ్, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. సో ఇబ్బంది పడొద్దు మీరు, ఖచ్చితంగా మీకు వస్తుంది, చేసే కొద్దీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండమ్మా. ఏమి ఇచ్చాడు? 72 ఇచ్చాడు. డివైడెడ్ బై 27 మైనస్ 35 మైనస్ ఆఫ్ 42 మైనస్ 45 డివైడెడ్ బై 9 ఇంటూ 2. సో ఇలా ఉంది. ఆర్డర్ ప్రకారంగా బాడ్మస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ బేసిక్ అనేది మనకి వస్తే చాలు. ఆర్డర్ చూడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడు చెప్పు, ఫస్ట్ దీంట్లో దేన్ని సాల్వ్ చేయాలి? ఫస్ట్ చెప్పు. స్మాల్ బ్రాకెట్. సో స్మాల్ బ్రాకెట్ అంటే ఇది స్మాల్ బ్రాకెట్, ఇక్కడ నుంచి ఇంతవరకు. మళ్ళీ ఆ స్మాల్ బ్రాకెట్లో మళ్ళీ ఏమున్నాయి? -1 డివైడెడ్ బై 1 ఇంటూ 1 ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్ లోపల ఫస్ట్ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకున్నాము, దాని లోపల మళ్ళీ ఆర్డర్ చూసుకుంటే డివిజన్ అనేది ఉంది. కాబట్టి ఫస్ట్ మనము దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సో మిగతాది అలాగే రాసుకుంటూ ఉండాలి. 72 డివైడెడ్ బై 27 మైనస్ 35 మైనస్
42 మైనస్ 9, 45 డివైడెడ్ బై 9 అంటే 45 బై 9, 9 1 జా 9 5 జా 45 ఎంత 5 వచ్చింది. కాబట్టి 5 ఇంటూ 2. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 72 డివైడెడ్ బై 27 మైనస్ 35 మైనస్ స్మాల్ బ్రాకెట్లో ఇది సాల్వ్ చేసుకోవాలి కదా, రెండు ఉన్నాయి, మళ్ళీ మైనస్ ఒకటి ఉంది, ఇంటూ ఒకటి ఉంది. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి, సబ్ట్రాక్షన్ ఎక్కడో లాస్ట్లో ఉంది. సో మల్టిప్లికేషన్ అయితే సబ్ట్రాక్షన్ కంటే ముందే ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో 42 మైనస్ ఎంత వస్తుంది 10. సో 72 డివైడెడ్ బై 27 మైనస్ 35 మైనస్ 42లో నుంచి మనకి 10 పోతే ఎంత వస్తుందమ్మా 32 వస్తుంది. సో అంతటితో ఈ స్మాల్ బ్రాకెట్ పని అయిపోయింది. సో నెక్స్ట్ 72 డివైడెడ్ బై 27 మైనస్ 35లో మైనస్ 32 అంటే ఎంత 3 వస్తుంది. 72 డివైడెడ్ బై ఎంత వస్తుంది 24 వస్తుంది. సో 72ని మనము 24తో డివిజన్ చేసుకుంటాం, డైరెక్ట్ 24తోనే చేసుకోవచ్చు. లేదా మీకు అర్థం అవ్వాలంటే 12 2 జా 24, 12 6 జా 72, 2 1 జా 2 3 జా. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. ఎక్కడుంది ఆప్షన్ 3 ఏ. సో ఆప్షన్ ఏలో మనకి ఆన్సర్ వచ్చిన 3 అనేది ఉందన్నమాట. సో చూసారా, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకోవాలి, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకోవాలి, ఆ తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకోవాలి. అంటే ఆర్డర్ ఇందాక చెప్పాను కదా మీకు. సో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్, ఆ తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇలా ఆర్డర్లో అనేది మనం సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ స్మాల్ బ్రాకెట్లో మళ్ళీ ఉంటాయి దాంట్లో ఎలాగదు ఇలాగ మైనస్లు డివైడెడ్ బై ఇంటూలు. అలాంటప్పుడు ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, డివిజన్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత ఎడిషన్, ఆ తర్వాత సబ్ట్రాక్షన్. సో ఇలా ఆర్డర్లో మనం చేసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం సో ఇలాంటి ప్రతిదీ స్టెప్ రాసుకుంటూ పోతున్నాను. సో నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం డైరెక్ట్ స్టెప్స్ వేసుకుందాం, అంటే వెంటనే మనం చేసేయాలి కదా ఎగ్జామ్లో. సో అందుకని చెప్పేసి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మినిట్ లోపే మీరు ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఎలా వస్తుంది 1 మినిట్ లోపు అంటే తరోగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో అంతా డీటెయిల్డ్గా రాశాను. సో ఈ టెక్నిక్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో t ఈజ్ ఈక్వల్ టు 93 ప్లస్ 15 డివైడెడ్ బై సో 3 ఇంటూ 4 మైనస్ 24 ప్లస్ 8. సో టీవీలో మనం కనుక్కుంటే సరిపోతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 93 ప్లస్ 15 అంటే ఫస్ట్ దీన్ని మనము ఏం చేసుకోవాలి, బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా మనకి, సో 108 వస్తుంది డివైడెడ్ బై దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ బ్రాకెట్లోది 12 వస్తుంది మైనస్ 24 ప్లస్ 8. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, బాడ్మస్ రూల్లో ఫస్ట్ దేనికి ప్రయారిటీ, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, తర్వాత డివిజన్ ఉంది కాబట్టి సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. సో 12 9 జా 108 సెట్ అయిపోయింది, మైనస్ 24 ప్లస్ 8. నెక్స్ట్ దేనికి ఎడిషన్ చేసుకోవాలి. సో ప్లస్ 9 ప్లస్ 8. సో ఇద్దరిని మనము యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 17 మైనస్ 24ని అలాగే రాసుకుంటున్నాను. సో 17 మైనస్ 24 అంటే 24లో నుంచి మనకి 17 పోయింది, ఇంకెంత వస్తుంది మనకి 7 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -7 వచ్చింది. ఎక్కడుంది -7, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు తప్పకుండా వీటిని పక్కన మనం రాసుకొని చేసుకుంటే మాత్రమే ఈజీగా ఉంటుందన్నమాట. అంటే పక్కన వెంటనే మనం చూసుకోవచ్చు, చేసుకోవచ్చు, అందుకని చెప్పేసి. నెక్స్ట్ 6th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడమ్మా. సో జాగ్రత్తగా చూడండి. సో 75 డివైడెడ్ బై 35 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది 63 మైనస్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్లో ఉన్నది చేసుకోవాలి ఫస్ట్. ఆ ఓపెన్ బ్రాకెట్లో కూడా మళ్ళీ ఏముంది, డివిజన్ ఉంది, ఆర్డర్లో చేసుకోవాలి కాబట్టి. సో డివిజన్ అంటే ఫస్ట్ ఇది చేసుకోవాలి, మనము ఇది చేసుకోవాలి ఫస్ట్. సో 54 డివైడెడ్ బై 9 అంటే ఎంత వస్తుంది మనకి 6 వస్తుంది. సో 79 మైనస్ సో 9 6 జా 54 కాబట్టి సో 6 తర్వాత ఇంటూ 6. సో నెక్స్ట్ చూడండి చెప్పాలి 75 డివైడెడ్ బై 35 మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ అయిపోయింది 63 మైనస్. ఇప్పుడు చెప్పాలి ఫస్ట్ దేన్ని చేసుకోవాలి చెప్పండి. సో 79 మైనస్ 6 ఇంటూ 6 అని ఉంది. ఎస్, మీరు అనుకునేది రైటే. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ కదా ఉంది కాబట్టి మల్టిప్లికేషనే. సో 79 మైనస్ 6 6 ఎంత 36. సో ఆర్డర్ చూసారా, ఓపెన్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. సో 75 డివైడెడ్ బై చెప్పాలి 35 మైనస్ 63 మైనస్ 79 మైనస్ 36 అంటే ఎంత వస్తుంది మనకి 43 వస్తుంది. 75 డివైడెడ్ బై 35 మైనస్
63 నుంచి 43 పోతే ఎంత వస్తుంది మనకి 20. సో 75 డివైడెడ్ బై ఎంత వస్తుంది మనకి 15. సో 75 డివైడెడ్ బై 15 అంటే 15తో డివైడెడ్ బై చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి, సో 5 వస్తుంది. సో 15 5s మనకి 75 కాబట్టి సో 5 ఎక్కడ ఉంది ఆప్షన్స్లో చూడండి ఒకసారి, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మ్యాక్సిమం 1 minute లోపే చేసుకోవచ్చు ప్రాబ్లం అనేది. సో మీకు అర్థం అవడం కోసం ఇన్ని స్టెప్స్ వేసా కదా నేను. నార్మల్గా అనుకోండి తరోగా ప్రాక్టీస్ చేసేసారు అనుకోండి, మీరే చేసేస్తారు, ఒక టూ స్టెప్స్లోనే చేసేస్తారు. ఇక్కడే చేసుకుంటే పోతారనమాట. వెంటనే 1 minute లోపే ఆన్సర్ వచ్చేస్తుంది, పెట్టేస్తారు. కానీ పెట్టేటప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మీకు వచ్చిన తప్పు ఆన్సర్ కూడా దాంట్లో ఉంటుంది. మీరేమనుకుంటారు, వెంటనే రైట్ అనుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే మాత్రమే, లేకపోతే మాత్రం వెంటనే మనకి మార్క్ అనేది పోతుంది. సో పాయింట్స్లో కూడా మనకి జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 7th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో డెసిమల్స్లో ఇచ్చాడు, దశాంశంలో ఇచ్చాడు. ఎలా ఇచ్చినా సేమ్ ప్యాటర్నే, ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ దీంట్లో దేన్ని సాల్వ్ చేయాలి చెప్పండి. బ్రాకెట్స్ లేవు, ఆఫ్లు లేవు, మైనస్లు, ఇంటూలు, ప్లస్లు ఉన్నాయి, డివైడెడ్ బైలు. ఫస్ట్ దేనికి చేయాలి? ఎస్, మీరు అనుకున్నది నిజమే, దీన్ని చేయాలి. సో నెంబర్కి తర్వాత ఉన్న సింబల్తో నెంబర్కి ముందున్న సింబల్తో మీకు సంబంధం లేదు, ఓకేనా. సో డివైడెడ్ బై ఉంది, డివైడెడ్కి మిడిల్లో ఇవి ఉన్నాయన్నమాట. సో దీంతో మీరు చేసుకోవాలి. డెసిమల్స్లో ఉన్నప్పటికీ కూడా మనం క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు. సో 4th క్యాన్సిలేషన్ చేయండి ఒకసారి బాగా. సో 4 1s 4, ఇక్కడ 4 7s 28, తర్వాత 4 1s 4, ఓకేనా. సో ఏం మిగిలింది 0.36 ప్లస్ 0.71, ఇంకేం మిగిలింది ఇంటూ 0.8 మైనస్ 0.038 అనేది మిగిలింది. ఇప్పుడు దేనికి చేసుకోవాలి చెప్పండి. ఎస్, మీరు అనుకున్నది నిజమే, మల్టిప్లికేషన్కి చేసుకోవాలి. సో మిగతావి అలానే రాసుకోవాలి. సో 0.36 ప్లస్ మల్టిప్లికేషన్ చూడండి ఒకసారి. 8 1s ఎంత 8, 8 7s ఎంత 56. సో పాయింట్స్ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడేమో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే మొత్తం 3 నెంబర్స్ తర్వాత పాయింట్ అనేది మనం పెట్టుకోవాలి. సో 1 2 3 పాయింట్కి ముందు ఏమీ లేదు అంటే మనము 0 పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకో, 0 పెట్టుకోవాలి పాయింట్ ముందు ఏమి లేకపోతే. సో మిగతాది అలాగే రాసుకున్నా 0.038. ఇప్పుడు చెప్పు తర్వాత ఏం చేసుకోవాలి, మనము ఎడిషన్ చేసుకోవాలంటే దీన్ని మాత్రమే ఎడిషన్ చేసుకోవాలి, మిగతాది అలాగే రాసుకోవాలి. ఎడిషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమ్మా. సో ఎడిషన్ ఎలా చేసుకోవాలి, 0.36 అని ఉంది, వెంటనే ఇది రాసేస్తారు చాలామంది. అలా రాయకూడదు. డెసిమల్స్లో ఎడిషన్స్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు, నేను వేయట్లేదు. సో చూసారా ఒకసారి క్యాన్సిలేషన్ చూడండి, నీట్గా చేశాను ఇక్కడ డెసిమల్స్లో. సో డివైడెడ్ బైలో ఈ 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇంక అవసరం లేదు. 1s కదా, 0.4 1s కదా, ఇంకా 1 రాసుకున్న ఒకటి రాసుకుపోయినా ఒకటే. సో 0.71 అనేది రాసుకున్నాను, ఇంటూ 0.8 రాసుకున్నాను, అది కూడా అలాగే దించుకున్నాను. మల్టిప్లికేషన్ కాబట్టి ఇద్దరికి మల్టిప్లికేషన్ చేశాను. ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్, ఇక్కడ 2 నెంబర్ తర్వాత పాయింట్, మొత్తం 3 నెంబర్స్ తర్వాత పాయింట్ కాబట్టి 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాను. పాయింట్ ముందు ఏం లేకపోతే 0, ఇది అలాగే రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్లస్ చేస్తున్నాను. సో పాయింట్కి కింద పాయింట్ రాసుకోవాలి, ఫస్ట్ నెంబర్ రాసుకోకూడదు. పాయింట్కి ముందు ఏముంది 0 ఉంది కాబట్టి 0, పాయింట్కి తర్వాత 5 ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత 8 ఉంది. ఈ 8 పైన ఏమి లేదు అంటే 0 రాసుకోవచ్చు, ఓకేనా. అంటే మొత్తం ఆర్డర్ ఉండాలి కాబట్టి ఎడిషన్ చేసుకోండి. 8 12, ఇక్కడ 9.0 అంటే ఎంత వస్తుంది, 0.928 వచ్చింది. 0.928 మైనస్ 0.038 అనమాట. సో సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేసుకుని పాయింట్ కింద పాయింట్ రాస్తున్నాను, 0.038. సో క్యాన్సిల్ చూడండి, 0 ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చుకుంటే అప్పు తెచ్చుకుంటే 12 నుంచి మనకి 3 పోయింది, ఇంకెంత ఉంటుంది 12 నుంచి 9 ఉంటుంది. సో ఇక్కడ 8 కదా ఉండేది, సో 8.0. సో ఈ 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో 0.89, ఆ 0 రాసుకున్నా ఒకటే రాసుకోపోయినా ఒకటే. సో 0.89 కాదు 89. సో 0.89 అనేది ఎక్కడ చూడండి, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మ్యాథ్స్ మాకు రాదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇంకొకసారి చూసి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. రేపు వేరే వీడియో వస్తుంది వేరే ప్రాబ్లమ్స్తో, సేమ్ కాన్సెప్ట్ మీదే. ఆ వీడియో వచ్చేలోపు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తరోగా ప్రాక్టీస్ చేసి ఉండండి. సో ఆ ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 8th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో 3 ప్లస్ చెప్పేసేయాలి, ఇంకా ఇంతసేపు ఉండకూడదు మీరే. సో 32 డివైడెడ్ బై 8 ఇంటూ 52 డివైడెడ్ బై, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది కదా మనం చేసుకోవాల్సింది. సో 4 ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది మనకి 13. సో 3 ప్లస్, సో ఇక్కడ ఆర్డర్ చూడండి ఒకసారి, డివైడెడ్ బై చేసుకోవాలి. ఎక్కడ ఉంది డివైడెడ్ బై, ఇక్కడ ఒక డివైడెడ్ బై ఉంది, ఇక్కడ కూడా ఒక డివైడెడ్ బై ఉంది.
సరే రెండు ఒకేసారి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, డివిజనే కదా మనం చేసుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ డివిజన్ చేస్తున్నాను నేను. 8 టేబుల్తో చేసుకుంటే 8 4 32 కదా, కాబట్టి 4 వస్తుంది. ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ. నెక్స్ట్ 13 టేబుల్తో 13 4 52, మళ్ళీ 4. సో 3 + 4 4 ఎంత బ్రాకెట్లో ఉన్నది 16. సో రెండింటిని యాడ్ చేస్తే 19. ఎక్కడుంది 19? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. అంతే. చేసారా? చేసే కొద్దీ చూసే కొద్దీ మీకు కూడా వస్తుంది అనే కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. కొంతమందికి పెరుగుతుందా? పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. నెక్స్ట్ మనం 9th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రాబ్లంలో 7 × 4కి పైన ఒక బార్ అనేది ఉంది. ఇందాక నేను చెప్పాను వి బాడ్మస్, వి అంటే వెనకలం, వెనకలం ఈజ్ నథింగ్ బట్ పైన బార్ ఉంటుందమ్మా అని చెప్పేసి. సో ఫస్ట్ ఈ బార్ని మాత్రమే మనం సాల్వ్ చేసుకోవాలి. సో 144 డివైడెడ్ బై 40 మైనస్ 37 25 మైనస్ 112 డివైడెడ్ బై 7 × 4. దీన్ని మాత్రమే చేసుకోవాలి. దీనికి ముందున్న సింబల్తో మనకి పర్లేదు, అది అలాగే రాసుకోవాలి. ఓన్లీ దీనికి మాత్రమే చేసుకోవాలి. సో 7 4 28, ఓపెన్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. 144 డివైడెడ్ బై 40 మైనస్ 37, సో 25 డివిజన్ కదా చేసుకోవాల్సింది. సో దీన్ని చేసుకోవాలి. సో దాన్ని చేసుకునేటప్పుడు ఎన్ని వస్తుంది? 28 టేబుల్తో మనకి 4 టైమ్స్ పోతుంది. సో క్యాన్సిలేషన్ చేసుకోండి కావాలంటే. సో 112 బై 28. సో 7 టేబుల్తో చేసుకుందాం మీకు అర్థం అవ్వాలి అనుకుంటే. సో 7 4 28, ఇక్కడ వచ్చేసి 7 1 7. సో 7 పోతే ఇంకా 4 ఉంటుంది, 4 పక్కన రాసుకుని 42 అవుతుంది. సో 7 6 42, 4 1 4 4 అంటే అంత 4 వచ్చింది. అదే నేను ఇందాక చెప్పింది కూడా. సో 144 డివైడెడ్ బై 40 మైనస్ 37 మైనస్ 25లో నుంచి 4 పోతే ఎంత వస్తుంది మనకి? 21 వస్తుందమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ 144 డివైడెడ్ బై 40 మైనస్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? సో 1 అండ్ 6. సో 144 డివైడెడ్ బై 40లో నుంచి మనకి 16 పోతుంది. అంటే ఎంత వస్తుంది మనకి? 24 వస్తుంది. సో 24 అంటే డివైడెడ్ బై చేస్తున్నాం. 144 బై 24. ఓకేనా? సో 24 1 24 6. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు, ఒక బార్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఆ తర్వాత నుంచి యథావిధిగా మనం ఇందాక చేసుకున్న ప్రాసెస్ మనకి స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి 10th ప్రాబ్లము, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. గ్రూప్ డిలో ప్రీవియస్లో అడిగిన బిట్ ఇది కూడా, అన్ని ప్రీవియస్ బిట్స్లో అడిగినవి చెప్తుంది కూడా. సో ఇది ఇంపార్టెంట్ మోడల్ అనమాట. సో ఒకసారి చూడండి, ఫస్ట్ మనకి జీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత 1/4 ఆఫ్ జీ వాల్యూ అంటున్నాడు. అంటే జీ వాల్యూ వచ్చిన తర్వాత దాంట్లో 1/4 కావాలంట మనకి. సరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ 12 టేబుల్తో చేస్తున్నాము. 12 8 96 అవుతుంది. అంటే ఎంత వస్తుంది మనకి? జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 వస్తుంది, ప్లస్ 14 ఇంటూ 12 + 8 ఎంత 20 డివైడెడ్ బై 2 రాస్తున్నా. సో ఆర్డర్ చూడండి ఒకసారి, ఫస్ట్ డివిజన్ కదా చేసుకోవాల్సింది. సో జీ ఈజ్ ఈక్వల్ టు 8 + 14 ఇంటూ డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి? మనము మల్టిప్లికేషన్ చేసుకోవాలి. జీ ఈజ్ ఈక్వల్ టు 8 + 140. సో నెక్స్ట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 148 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అని అందరూ అనుకుంటారు, కానీ వాడు 1/4 అంటున్నాడు. అంటే జీ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ అంటే ఇంటూ 148. 148లో 1/4 పార్ట్ అనమాట. సో క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 4 1 ఇక్కడ 4 3 12, ఇంకెంత ఉంటుంది మనకి? 2 ఉంటుంది. ఆ 2 పక్కన రాసుకుని 28, 4 7 28. సో జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 37. సో 37 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా కూడా అడగొచ్చు. అంటే ఇందాక మనం నార్మల్గా చేసేసాం, ఆ తర్వాత 1/4 1/3 ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటాడు. సో ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఆన్సర్ అనేది పెట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో మనము ప్రీవియస్లో అడిగిన ఇంకొన్ని సింప్లిఫికేషన్ మీద ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. సో నెక్స్ట్ వీడియోతో సింప్లిఫికేషన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి డీటెయిల్గా వీడియో చేయండి అంటే మాత్రం తప్పకుండా సెకండ్ పార్ట్ తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి కూడా డిస్కషన్ అనేది చేసుకుందాం. సో రేపు 1వ తారీఖు నుంచి మనకి డైలీ టెస్ట్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు 89 రూపీస్ పే చేసి సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. చాలామంది జాయిన్ బటన్ కనబడట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ అనేది మీరు చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కదా జాయిన్ బటన్ అనేది కనబడేది. సో జాయిన్ బటన్ కనబడిన తర్వాత దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు.
సో మెయిల్ ఐడి పాస్వర్డ్ మీకు తెలిస్తే వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు ప్రాసెస్ తెలియదు అనుకోండి ఎలా జాయిన్ అవ్వాలి అనేసి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. హౌ టు జాయిన్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే తప్పకుండా చాలా వస్తాయి. ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకసారి ఆ ప్రాసెస్ అనేది చూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. 1 మంత్ పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ డైలీ టెస్ట్లు అనేది మీరు రాసుకోవచ్చు. ఇవి కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. సో ప్రతిదీ కూడా డైలీ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకుంటూ తరోగా చేసుకుంటే మనము తప్పకుండా మంచి స్కోర్తో జాబ్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియోని ఇప్పటిదాకా చూసావు కదా, తప్పకుండా స్టార్టింగ్లో చేయకపోయినా ఇప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం మర్చిపోయారేమో, తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.